నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. చంద్రగిరి రామచంద్రాపురం మండలంలో గుట్టను చదును చేసి ఎర్రమట్టి అమ్ముకుంటున్న దొంగలను గుట్టను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ ఆధ్వర్యంలో తిరుపతి ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్ జయచంద్ర మాట్లాడారు. పంచాయతీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక గుట్ట, ఆ గుట్టకు సంబంధించినటువంటిది దాదాపు 800 ఎకరాలు 1459 సర్వే నెంబర్ ప్రకారం 850 ఎకరాల భూమి కలిగి ఉంది. ఆ భూమి మొత్తాన్ని కూడా దాదాపు 40 నుంచి 50 ఎకరాల మట్టిని ఈరోజు తోలేస్తూ ఉన్నారు. టిప్పర్లు పెట్టారు, అదేవిధంగా ప్రొక్లైనర్లు పెట్టారు. పెద్ద పెద్ద ప్రొక్లైనర్లతో తవ్వి తీసుకొని పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించిన అధికారులు కానీ ఎంఆర్ఓ అధికారులు కానీ అనేక సందర్భాలుగా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. ఆ మట్టి విలువ దాదాపు 30 నుంచి 40 వేల రూపాయల దాకా ఈరోజు అమ్ముకుంటా ఉన్నారు. అక్కడ ప్లాట్లు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ నిర్మాణం చేసుకొని ఈ రోజుకి కూడా దాదాపు కోట్ల రూపాయలు కడిగిస్తూ ఉంటే కూడా కనీసం పట్టనట్టు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. తక్షణమే ఆ ఎర్రమట్టి దొంగలను అరెస్టు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ఈ 2 విషయాలపైన కలెక్టర్ వెంటనే స్పందించాలి. ఆర్డీఓ గారికి నిన్న సాయంత్రం ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. కాబట్టి తక్షణమే దానిపైన విచారం చేసి వాళ్ళని అరెస్టు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇది సిపిఎం పార్టీ పరిశీలన బృందంలో అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా వెల్లడైనాయి. మేము ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలన చేయడం జరిగింది. ఆ ప్రొక్లైనర్లన్నీ కూడా చూసాం. అదేవిధంగా జేసీబీలను చూడడం జరిగింది. అదేవిధంగా టిప్పర్లన్నీ కూడా చూడడం జరిగింది. ఎవరు మీరు అని చెప్పి అడిగితే కూడా అక్కడ దౌర్జన్యానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అక్కడ పోలీసులు కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పని సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా అధికార వర్గానికి కూడా సిపిఎం సూచిస్తూ ఉంది. ఈ గుట్టలన్నీ కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, ఆ మట్టిని కాపాడాల్సిన అవసరం ఉంది, ఆ భూమిని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి అనేది సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.